వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాము. మనం దానికి సంబంధించి మనం గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనాలిసిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ విజయ. గుడ్ మార్నింగ్ సార్. వివిధ పేపర్లో ఉన్న వార్తలు అయితే ఒకసారి చూద్దాం సార్. తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్నాథ్ సింగ్ జ్ఞాపిక అందజేస్తున్న కిషన్ రెడ్డి, చిత్రంలో బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఈటల రాజేందర్. రజాకార్ల దారుణాలు పహల్గాం దాడి లాంటిది అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి ఎవరో చెప్తే ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? దీనికి సంబంధించి మీ విశ్లేషణ. విజయ, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. కేంద్ర మంత్రికి సరైన అవగాహన లేదు. పహల్గాంకు తెలంగాణ ఉద్యమానికి పోలికే లేదు. పహల్గాం అనేది ఒక ఉగ్రవాద చర్య, ప్రతి ఎత్తున చేసేది బయటకు వెళ్ళిపోయింది. ఇది అట్లా కాదు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటం. అందుకనే సమస్య ఇప్పుడు విమోచనకు విలీనం తేడా జరుపుకోవడం, విమోచన విలీనం కాకుండా ఆనాటికి నియంతృత్వంలో రాజరేఖలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలోకి రావడం, వీటన్నిటికి తెలవక కేవలం ఇది ముస్లింల మీద హిందూ పోరాటం అనే దాన్ని చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. చాలా దుర్మార్గం అంటున్నాడు. విమోచన అంటే తప్పుగా, కానీ వాళ్ళ దృక్పథం అంతా ఎంతసేపు పాకిస్తాన్ ఉగ్రవాదులతో వీళ్ళని పోలుస్తున్నారు. ఏమంటే ఆనాటికి అసలు 47 ఆగస్టు 15 నాడు దేశమంతా స్వాతంత్రం వస్తే 48 సెప్టెంబర్ 13 అంటే 13 నెలల మన 17 అంటే 13 నెలల 2 రోజులకు కానీ మన స్వాతంత్రం రాలేదు. జెండా ఎత్తుకునే స్వేచ్ఛ కూడా లేకుండే. దీన్ని పహల్గాం ఉగ్రవాదంతో పోలిస్తే ఎట్లా? అది కాకుండా పాలకుడు ముస్లిం అన్నంత మాత్రాన, 80% హిందూ ప్రజలు ఉన్నంత మాత్రాన పాలకునికి వత్తాసు పలికిందేవారు అనేది కూడా ఆయన వ్యక్తం. ఆనాడు కాసిం రజ్వీ అని ఒక రజాకార్ మూమెంట్ మొదలుపెట్టి, రజాకార్లు అంటే స్వచ్ఛంద సేవకులు అని అర్థం, కానీ దుర్మార్గం చేసింది కాదంటే. కానీ ఆ దుర్మార్గం చేసిన దానికి ఆనాడు హిందూ భూస్వాములు, రెడ్లు, కరణాలు పెద్ద ఎత్తున ఊళ్ళలో ఉన్న భూస్వాములే కదా సహకరించిందంతా కూడా. వాళ్ళందరూ హిందువులు కదా, జాగ్రత్తలో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. దీన్ని ఎట్లా చూసారంటే, ఇప్పుడు ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళ మీద మనం పోరాటం చేసినాం కదా, బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ క్రిస్టియన్లు. కానీ క్రిస్టియన్లకు హిందువులకు మధ్య పోరాటం అని చూడలే కదమ్మా. ఎందుకు చూడలేదు? బ్రిటిష్ వాళ్ళు వలసవాదులు ఏ మతమైనా సరే వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడు. జాతీయోద్యమాన్ని క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఎట్లా చూడమో, ఇక్కడ ఒక నిజాం రాజు, 7వ నిజాం రాజుకు వ్యతిరేకంగా మనం ఉద్యమించింది కేవలం భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం, అట్లాగే వాళ్ళ ఫ్యూడల్ పాలన వ్యతిరేకం కోసం, రజాకాల దుర్మార్గాలకు వ్యతిరేకం కోసం, అంతే తప్ప బేసిక్స్ లేకుండా వీళ్ళు మాట్లాడితే ఇట్లా ఉంటది. అంటే ఒక ముస్లిం రాజుని హిందువులు ఓడించారు. ఇది వాళ్ళ కథ, ఇది కరెక్ట్ గా. అందుకని విలీనమా, విమోచన, విద్రోహమా, ఆనాడు భారతదేశంగా, ఒక దేశంగా, భారతదేశంలో ఒక పెద్ద సంస్థానంగా, పెద్ద దేశంగా ఉన్న చిన్న సంస్థానం స్టేట్ హైదరాబాద్ స్టేట్ అనేవాడు. హైదరాబాద్ స్టేట్ అంటే రాజ్యం అని అర్థం. దానిలో స్పెషల్ కరెన్సీ ఉండేది, మనకు ఎయిర్పోర్ట్ ఉండేది, ఆకాశవాణి మన రేడియో ఉండేది, దానికి దక్కన్ రేడియో అని చెప్పి. అట్లానే కరెన్సీ అంటే రక్షణ వేరే, అన్ని వేరే ఉండేది. నిజమే, వాళ్ళు ఆ తర్వాత అసఫ్ జాహీలు సుమారు 250 ఏళ్ళు పరిపాలించింది. వాళ్ళ పరిపాలన పోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎట్లా పడ్డాం, ప్రజలు ఎట్లా తిరిగిపడ్డారు, 3000 గ్రామాలు ఎట్లా విముక్తి చేశారు, ఆనాడు కమ్యూనిస్టుల త్యాగం ఏంటిది, ఇవన్నీ ఏమైందంటే ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా మేము పోరాడి సాధించుకున్న స్వాతంత్రం అనే విధంగా చిత్రీకరిస్తుంది బీజేపీ. కాకపోతే ఒకటి న్యాయం ఏంటంటే, కనీసం విమోచన దినోత్సవాన్ని పేరు మీదనే చేస్తుంది, అధికారికంగా చేస్తుంది కదా 2 ఏళ్ళుగా. కానీ డొల్ల పార్టీలు ఇటు పక్కన వస్తారు, బీజేపీని విమర్శించబోతే ఇటు పక్కన కూడా వస్తారు. ఈ డొల్ల పార్టీలు, గుహనా సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ ఆనాడు చేసిన త్యాగం మర్చిపోతుంది, కమ్యూనిస్టులు వారు చేసిన త్యాగం మర్చిపోతున్నారు. కమ్యూనిస్టులు దీన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే విలీనము అనేది కరెక్ట్. అంటే హైదరాబాద్ స్టేట్ ను భారతదేశంలో విలీనం చేసుకున్నారు. విలీనం అంటే విమోచన కూడా కావచ్చు, కానీ విమోచన అంటే కేవలం ముస్లిం నుంచి విమోచన కాదు, ఒక రాజు నుంచి విమోచన. ఒక ఉదాహరణ చెప్పి ఇస్తాను నేను. జమ్మూ కాశ్మీర్ లో రాజు ఏమో హరి సింగ్ అని, అప్పుడు హిందూ రాజు, ముస్లిం ప్రజలు 80% ముస్లింలు. ఆయన మీద తిరుగుబాటు వచ్చింది. ఆయన కూడా ఇండియా శరణ్ నుంచి వచ్చిండ్రు. చివరికి ఆక్రమిత కాశ్మీర్ పోగా మిగిలింది మాత్రమే మనకు దక్కింది. మరి అక్కడ ముస్లింలు ఎక్కువ శాతం ఉంది, హిందూ రాజు మీద పోరాటంగా చిత్రీకరిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? కాదు కదా. అందుకని సెక్యులర్ కంట్రీలో కొన్ని భావజాలాలు కొన్ని అనవసరంగా పెట్టరేగేటట్టు చేయదు.
అందుకని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ఏ పార్టీ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నేను ఒక మాట ఆనాటికన్నా మార్పు ఏమొచ్చిందంటే, భారతదేశంలో సెప్టెంబర్ 17 1948లో భారతదేశంలో కలవడం అనేది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కలిసినట్లు లెక్క, అంతే కదా. 540 సంవత్సరాలను ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ తర్వాత మూడింటి విషయంలో కొంచెం బాధపడి అంత ఇబ్బంది పడి జమ్మూ కాశ్మీర్ అంతకంటే ముందు జునాగఢ్ కలుపుకున్న తర్వాత హైదరాబాద్ స్టేట్ కొరకరాని కొయ్యగా మారింది. పాకిస్తాన్ లో కలిసే ప్రయత్నం చేసింది, ఐక్యరాజ్య సమితి కూడా ఫిర్యాదు చేసింది. ఆపరేషన్ పోలో అనే దాని ద్వారా ఆనాడు సైనిక చర్య జరిపారు. 13 సెప్టెంబర్ నాడు మొదలై జయంత్నాథ్ చౌదరి, జేఎన్ చౌదరి అంటారు, ఆయన నాయకత్వంలో భారత ఆర్మీ నాయకత్వంలో నాలుగు దిశల ముట్టడించి ఆనాడు యుద్ధం చేశారు. ఆనాడు చాలా మానవ జరిగింది. అప్పటిదాకా పోరాటం చేసిన కమ్యూనిస్టులను ఊచకొదపోశారు, రజాకాలను తప్పించుకొని పారిపోయారు. ఆ రజాకాల నాయకుడిని కూడా ఆనాటి ప్రభుత్వం పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి వరకు అనుమతి ఇచ్చింది. ఆ రాజుకేమో రాజాభరణాలు పెట్టి అత్యంత ఖరీదైన, అంటే అప్పటికి మన దేశంలో ఎన్ని రాజ్యాలను విలీనం చేసుకున్నారో అందులో రాజాభరణాలను ఉండే. అంటే నిజాం రాజుకు దాదాపు 71 దాకా, 48 నుంచి 71 దాకా, అంటే దాదాపు 20 ఏళ్ల పాటు వారికి రాజాభరణాలు ఇచ్చింది. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత 71లో రాజాభరణాలు రద్దు, బ్యాంకుల జాతీయకరణ, ఇవి చేసిన తర్వాత పోయినాయి తప్ప అప్పటిదాకా ఆయనను గౌరవంగా చూసుకున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 48 ఆగస్టు మన సెప్టెంబర్ 17 నుంచి 56 నవంబర్ 1 వరకు, అంటే అక్టోబర్ 31 వరకు మన గవర్నర్ ఎవరున్నారంటే నిజాం రాజే ఉన్నారు. కనుక ఈ సమస్య మనం అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం కూడా నిజాం రాజును గౌరవించింది. అటువంటిప్పుడు ఇప్పుడు భారత ప్రభుత్వం ఆ పహల్గాం దాడితో పోల్చడం అంటే ఏమన్నట్టు, పహల్గాం దాడి ఒక ఇన్సిడెంట్ మాత్రమే, ఇది ఒక ఉద్యమం. ప్రపంచంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనే ఉద్యమం, దాని ద్వారా వచ్చిన స్వాతంత్రం తప్ప కేవలం ఎవరో గుంజుకుంటూనే ఎవరో దాడి చేస్తారు అనేది దానికి పరిస్థితులు అనుకూలించినాయి, అట్లా చేసింది. కనుక రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఆర్య సమాజ్, అట్లాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, అట్లానే కమ్యూనిస్టులు వీళ్ళు పోరాటంలో ఉన్నారు. అన్నాడు బీజేపీ లేదు, జనసంఘ కూడా లేదు. అన్నాడు జనసంఘ 1952 ఏర్పడ్డది, అంతకుముందు జనసంఘ కూడా లేదు. అట్లా చూసుకుంటే ఇవాళ పోరాటాన్ని సొంతం చేసుకునే క్రమంలో మతపరంగా చూడదు. రాజు ముస్లిం అయినంత మాత్రాన, లేకపోతే హిందూ అయినంత మాత్రాన రాజుకు వ్యతిరేకంగా పోరాటంగా చూడాలి తప్ప హిందువులకో క్రిస్టియన్లకో దానికో ముస్లింలకు వ్యతిరేకంగా ఈ పోరాటాలను చూడొద్దు. అందుకనే సరైన అవగాహన లేకపోతే ఆయనకు రాసిచ్చిన ప్రసంగం చదివారు. పహల్గాం దాడులను అత్యంత పెద్ద మంచి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అవమానించే విధంగా పహల్గాం దాడులతో పోల్చాడు, ఇది సరైనది కాదు. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. ఇక్కడ మన రేవంత్ రెడ్డి నిన్న సంబంధించి ప్రజాపాలన దినోత్సవంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. మా పాలనలో బంధు ప్రీతికి తావులేదు, కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు, స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు. తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు. ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం సార్, భాష జ్ఞానం నైపుణ్యాల కలబోతగా విద్య, దేశానికి దిక్సూచిలా ఉండేలా విద్యా విధానాన్ని రూపొందించంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన మాటల్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? విద్య మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవసరం, కరెక్ట్. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమంటే చరిత్ర తెలియని వాళ్ళని ఇట్లా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వీళ్ళు చేస్తే సమస్య ఇదే వస్తుంది. చరిత్ర తెలియదు, ఎందుకంటే మళ్ళీ ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు. అంటే ఇప్పటికే ఇప్పుడు విలీనమా, విమోచన, విద్రోహమా, కొందరు నక్సలైట్ విద్రోహం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి మన ప్రజాపాలన పోరాటాన్ని. తర్వాత ఇప్పుడు వీళ్ళు కొత్త పేర్లు పెడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ గారు, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఏమన్నారు, అంత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటే ఈ ఉత్సవాలను, తెలంగాణ విమోచన ఉత్సవాలను, లేకపోతే విముక్తి ఉత్సవాలను, లేకపోతే విలీన ఉత్సవాలను చేస్తుంటే ఆ పేర్లు ఏవి వద్దని ఎంఐఎంకు భయపడి ఆయన ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పెట్టిండు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక పేరు మారుస్తున్నారు. అంటే అసలు ఈ ఉద్యమానికి పేరు ఏమిటి? విమోచన, విలీనమా, విద్రోహమా, నీ పేరేమిటి అని నేను ఒక ఆర్టికల్ రాశాను. ఈ 3 పేర్లు పోయి ఇప్పుడు కొత్తగా 3 పేర్లు ముందుకు వస్తున్నాయి. కేసీఆర్ గారు ఓ పేరు పెట్టేశారు, ప్రజాస్వామ్య దినోత్సవం చెప్పి. ఆ తర్వాత వీళ్ళు పోయిన సంవత్సరం ఏం చేశారు మనకు రేవంత్ రెడ్డి గారు, అందుకని చరిత్ర తెలుస్తలేదు వీళ్ళకంటే. పోయిన సంవత్సరం ఏం పెట్టారు, జాతీయ సమైక్యత దినోత్సవం. జాతీయ సమైక్యత దినం మొన్న ఆగస్టు 20 నాడు రాజీవ్ గాంధీ జయంతి రోజు దేశమంతా జరుపుకుంటున్నాం, చాలా రోజులు జరుపుకుంటాం. ఆయన చనిపోయినప్పుడు జరుపుకుంటున్నాం. జాతీయ సమైక్యత దినాన్ని తీసుకొచ్చి గోడగుండుకు మోకాడికి గుడి పెట్టినట్టు
తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్యమానికి హైదరాబాద్ స్టేట్ ప్రజాస్వామ్య ఉద్యమానికి ముడిపెట్టడం తప్పు కదా. పోనీ అదన్న స్టికాన్ అయిందో అది కాలేదు. తర్వాత విమర్శలు వచ్చినాయి. రాజీవ్ గాంధీ జయంతినేమో జాతీయ సమైక్యత అంటున్నాం, మళ్ళీ 17th సెప్టెంబర్ కూడా జాతీయ సమైక్యత అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొత్త పేరు పెట్టిన ప్రజాపాలన దినోత్సవం. నీ ప్రజాపాలన బాగుంటే ఓ దినోత్సవం వేరే పెట్టుకో, కానీ ఇది కాదు కదా దానికి. అందుకని పేర్లు మార్చుకుంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీళ్ళందరూ అవమానిస్తున్నారు. వీళ్ళందరూ కూడా పాలకులందరూ కూడా సెక్యులర్ అని పేరు పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఎంఐఎం పార్టీకి భయపడి ఈ ఉత్సవాలను అద్భుతంగా జరుపుకోవాల్సిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విజయోత్సవాలను కమ్యూనిస్టులు జరుపుకుంటున్నారు. కానీ విలీనమైన దినాన్ని ఏదో ఒక కొత్త పేరు పెట్టైనా సరే ప్రజాస్వామ్య దినోత్సవం నుండి ఆనాటి దాకా నియంతృత్వము రాజరిక పాలన, తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పేరు పెట్టండి, కనీసం నష్టం లేదు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం వేరే ఉంటది, భారత జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం వేరే ఉంటది, చివరికి తెలంగాణ ప్రజాస్వామ్య దినోత్సవం అని చెప్పండి. అందుకని పక్క రాష్ట్రాలు హైదరాబాద్ మన ఏమంటారు కర్ణాటక హైదరాబాద్ 3 జిల్లాలు, బీదరు, గుల్బర్గా, రాయచూరు, అట్లాగే మహారాష్ట్రలోని 5 జిల్లాలు బీడు, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, పర్భని, మన నాందేడ్, ఈ 5 జిల్లాలు అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో అటు పోయినాయి హైదరాబాద్ స్టేట్ నుంచి. వాళ్ళు అధికారికంగా జరుపుతున్నారు 2007 నుంచి జరుపుతున్నారు, 2017 నుంచి జరుపుతున్నారు. మరి భారత ప్రభుత్వం చేస్తున్న సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? కనుక వీళ్ళు పేర్లు మారుస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇటు పక్కనే బీజేపీ మతాన్ని మదనెచ్చగొడుతుంది, వీళ్ళేమో సెక్యులర్ పేరు మీద ఎంఐఎం భయపడి వీళ్ళు పేర్లు మారుస్తున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అవమానపరుస్తున్నారు. నిన్న అదే ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవాన్ని పెట్టి, ప్రజాపాలన దినోత్సవం ఏమిటిది? ప్రజాపాలన అంటే ఎప్పటికప్పుడు మారుతుంటది, మీ విధానాలు మారుతుంటాయి, దానికి దీనికి సంబంధం లేదు. అసలు తెలంగాణ అనే మాట లేదు అందులో, మన భూపోరాటాలు అన్న మాట లేదు. కనుక ఈ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పండుగ అన్నట్టు ప్రతి సంవత్సరం పండుగ పేరు మారుస్తూ చేస్తున్న సందర్భం కరెక్ట్ కాదు. సరే నిన్న చాలా అబద్ధాలు కూడా ఆడింది ఆయన, అన్ని అమలైపోయినాయి అంటున్నారు, మొత్తం అంతా జరిగిపోయింది అంటున్నారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 417. నేను కాంగ్రెస్ చెప్పింది 420 అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ హామీలన్నీ అమలైపోయినట్టు మాట్లాడుతున్నారు. రైతులకు రైతు బంధు దిక్కు లేదు. ఇవాళ వర్షాలు వచ్చి రైతులు అలో లక్ష్మణ అంటుంటే వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. చివరికి ఈ సెప్టెంబర్ 17 కూడా విడిచిపెట్టలేదు, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం విడిచిపెడతారు. ఇటు పక్క అంటున్నారు. పార్టీ ఆఫీసులో జరపడమైంది ఈ 17 సెప్టెంబర్ కాంగ్రెస్ పార్టీలో ఆఫీసులో జరుపుతుంది, బీజేపీ ఆఫీస్ పార్టీలో జరుగుతుంది, మనకు బీఆర్ఎస్ ఆ పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఇది కరెక్ట్ గా బహిరంగంగా 17 సెప్టెంబర్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వం చూశాను బుద్ధి చేసుకోవాలి. ఓకే రామ్మోహన్ గారు, ఇంకొక వార్త అయితే చూద్దాము. మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా, స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది. కార్యక్రమం ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సమీకృత ఆరోగ్య విధానానికి శ్రీకారం చుట్టామన్న సీఎం. ప్రధాని మోదీ మహిళా పక్షపాతి అని కూడా నిర్మలా సీతారామన్ అన్నట్టు కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నామండి. దీనికి సంబంధించి అసలు ఈ వార్తను ఎలా చూడొచ్చు? అంటే ఆరోగ్యశ్రీ తీసేసి ఇది పెట్టారా ఏంటి అసలు? ఆరోగ్యశ్రీ ఏమో మన రాష్ట్రంలో రాజశేఖర్ మందు పెట్టింది, అది నడుస్తుంది. అట్లాగే ఆయుష్మాన్ భారత్ అని మనకు ఉంది కదా, ఆ పథకంలో భాగం ఆయుష్మాన్ భారత్ అందరికి మనకు వస్తుంది. ఏం లేదు, ఇట్లా వర్గాలుగా విడదీసి నారీ అంటే లేడీస్కి ఒక పథకం అని, జెంట్స్కో పథకం అని, పిల్లలకో పథకం, పెద్దలకో పథకం, ఇన్ని చేస్తే ఇన్ని పథకాలు అమలు చేస్తున్నట్టు. ఈ స్వస్థ నారీ ఈ అభియాన్ అనేది నిజంగా చెప్పాలంటే సంస్కృతి ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆ పేర్లే కష్టం అంట. అందుకని మనకు భారత రాజ్యాంగంలో మనకు ఏదైతే ఐపీసీ సిపిసి ఉంది కదా, మనకు క్రిమినల్ వాటిని మొన్న మార్చారు, ఏది అభియాన్ పెట్టారు. అన్ని సంస్కృత పదాలతో చేస్తే ఎవరికి అర్థమవుతుంది? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ బ్రహ్మాండంగా అర్థమవుతుంది, సిపిసి సివిల్ మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది అర్థమవుతుంది, మళ్ళీ సివిల్ ప్రొసీజర్ కోడ్ అర్థమవుతుంది. కానీ అట్లా కాకుండా ఈ సంస్కృత పదాలు పెట్టి బాల్యకట్ పదాలు పెట్టేసేసి మొత్తం మాయ చేస్తున్నారు. సరే, మంచి సందర్భం, స్వస్థ నారీ అభియాన్ ప్రారంభించాం. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధం కదా, ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వంది, కానీ దాన్ని కూడా తీసుకోమని కోరిండ్రు. దానిలోనేమో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది, ఆరోగ్యశ్రీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు సరిగ్గా అందిస్తే సరిపోద్ది అంటున్నాం. ఈ కొత్త పథకాలు పక్కన పెట్టండి. ఆరోగ్యశ్రీ ఇప్పటికే బంద్ అయింది, 2 రాష్ట్రాల్లో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. 2 రోజుల నుంచి మనకు మొత్తం ఆరోగ్యశ్రీలు అందడం లేదు. వాళ్ళ పూర్తిగా బంద్ చేస్తామన్నారు. నేను 5% నడిచింది. మరి వాళ్ళకి బకాయిలు ఉన్నాయని 6,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు రకరకాలు చెప్తున్నారు. కనుక వాళ్లకు బకాయిలు తీర్చండి, ఆరోగ్యశ్రీలు అన్ని ఇంకా కొత్తగా జబ్బులు చేర్చండి, దాంతోపాటు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా అందించే ప్రయత్నం అయితే బాగుంటది. కానీ ఇది విడిచిపెట్టి కొత్తగా ఇప్పుడు వాళ్ళు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం పథకం ప్రారంభించిన దాన్ని ముందర పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆరోగ్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓకే,
రామ్మోహన్ రావు గారు, ఇంకొక వార్త చూద్దాము. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు. 20కి పైగా అంశాలపై చర్చకు తెదేపా ప్రతిపాదన. శాసనసభకు దూరంగా వైకాపా. మండలికి హాజరు కావాలని నిర్ణయం. బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రిమండలి భేటీ అనేది తెలుస్తుంది. అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు గడిచి ప్రారంభం అవుతుంది. అయ్యన్న పాత్రుడు గారు ఒక మంచి విజ్ఞప్తి చేసిండ్రు. ప్రతిపక్షం కూడా 11 సీట్లు ఉన్నా మీ ప్రతిపక్ష స్థానం అవసరం లేదు, మీరు రండి, 11 మంది మాట్లాడండి, ఎవరు వద్దంటున్నారు, మీకు తగిన సమయం కేటాయిస్తారంటున్నాను. గతంలో కూడా ఇదే జరిగింది. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొదటిసారి ఈ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించింది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు కదా. అప్పుడు సరే ఆక్రోశించారు, భార్య మీద ఇట్లా మాట్లాడన్నారు, ఈ దుశ్శాసన సభకు నేను రానన్నారు. తర్వాత పోయింది మనకి. అంతకుముందు కూడా వారు మొదలేమో జగన్మోహన్ రెడ్డి బహిష్కరించారు. అంతకుముందు 2014 నుంచి 19 దాకా చివరిలో జగన్మోహన్ రెడ్డి బహిష్కరించారు. తర్వాత 2019 నుంచి 24 వరకు చూసుకుంటే చివరిలో చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. ఇప్పుడు మళ్ళీ ఈయన బహిష్కరిస్తున్నారు. కనుక 11 మంది ఉందా, 12 మంది ఉందా, 20 మంది ఉందా సమస్య కాదు. ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఖచ్చితంగా మనకు 175 సీట్లు కనుక 10% 18 సీట్లు ఉండాలి. మినిమం 18 ఉంటేనే ప్రతిపక్ష స్థానం దక్కుతుంది, క్యాబినెట్ హోదా వస్తుంది. నా క్యాబినెట్ హోదా ఇచ్చేదాకా రానని జగన్మోహన్ రెడ్డి భీష్మించుకొని కూర్చోవడం తప్పు. 11 మంది అయినా సరే వస్తే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో 6 ఆర్డినెన్స్ స్థానాలు బిల్లులు తెస్తారు. చాలా చిన్న పెద్ద మైనర్ బిల్లులే కానీ పెద్ద మేజర్ బిల్లులు ఏం కావు. అది అమలు సమస్య లేదు. ఎందుకంటే వన్ సైడ్ ఉన్నది, వారు వన్ సైడ్ అన్నట్టు 164 సీట్లు ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. మిగతా 11 మంది వచ్చినా రాకున్నా వెళ్ళిపోతారు, వచ్చినా పుల్లో చేసిపోతారు, రాకున్నా పోతుంది. కనుక అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు గౌరవించడం తెలంగాణలో జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు రాడు, అక్కడ ప్రతిపక్ష నాయకుడి స్థానం ఇస్తే వస్తాను జగన్మోహన్ రెడ్డి అంటారు. గమ్మతి ఏంటంటే విజయ, మనకు దేశంలో ఎవరైతే అసెంబ్లీకి పోతలేరో వాళ్ళే ముఖ్యమంత్రులు ఎన్నికవుతున్నారని వాదన కూడా వస్తుంది. చూస్తున్నాం గతంలో జయలలిత అట్లా చేసింది. అంతకుముందు కరుణానిధి తమిళనాడులో చూసుకుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనకు గతంలో మొదలేమో జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొదలు పెట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను, సేమ్ జయలలిత లాగా సవాలు చేసి వచ్చి నిలబడ్డారు. ఒక జైలుకి పోయిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, లేకపోతే అసెంబ్లీకి రాని వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారని నానుడి 2 రాష్ట్రాలకు వినొస్తుంది. మనకు చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడికి ఏం జరగదు, ఎందుకంటే ప్రతిపక్షమే లేదు కదా అక్కడ. కానీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న వైసీపీని కూడా మనం ఇక్కడికి రారట. అసెంబ్లీ మన విధాన సభకు విధాన మండలి ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, అక్కడ కొంచెం మెజార్టీ ఉన్నది వాళ్ళకి, కనుక ఎమ్మెల్సీలు వస్తారట. అంటే వచ్చా సత్యనారాయణ అక్కడ హాజరవుతారు, కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ సభకు హాజరుగా. చూద్దాం. మొత్తం మీద సభ అయితే రచ్చయం జరగదు, సజావుని జరుగుతుంది. లోకేష్ కూడా చాలా ఒక రకం చెప్పాలంటే కొంత ఎదిగిండు. గతంలో లాగా మాట్లాడకుండా మంచి అవగాహనతో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, వారు కూడా వారి శాఖ పట్ల మంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. మంత్రులందరూ కొత్త వాడైనా సరే కొన్ని సంవత్సరాల్లో కొన్ని పొరపాట్లు చేసినా సరే సర్దుకుంటున్నారు, ముందుకు పోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం పెద్దగా లేదు కనుక వాళ్ళు అనుకున్న పనులు సరిగ్గా చేయడానికి మంచి అవకాశం. అసెంబ్లీ ద్వారా మంచి బిల్లులు పాస్ చేయండి, ప్రజోపకరమైన చట్టాలు తయారు చేస్తే మంచిదని మనం కూడా దాన్ని ఒక రకంగా చెప్తే పాజిటివ్ దృక్పథం చూద్దాం. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఇంకొక వార్త చూద్దాం మనం. మెట్రో రైల్ నుండి ఎల్ఎన్టీ అవుట్ అని కూడా ఒక వార్త చూస్తున్నాం. వెళ్ళిపోతానంటే ప్రభుత్వమే తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 6,000 కోట్లు ఇస్తే గుడ్ బై చెప్తామంటూ ఎల్ఎన్టీ లేఖ రాశారు. మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకారం లేకపోవడంపై సర్కారు అసంతృప్తి. మొదటి దశ ఆస్తుల నిర్వహణ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంటే ఎల్ఎన్టీ ఎందుకు వద్దనుకుంటుందండి ఇది? ఈ మెట్రో రైల్ నుంచి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటుంది? దీనిపై మీ విశ్లేషణ ఏంటి అసలు? ఎల్ఎన్టీ అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడిచింది. ఎల్ఎన్టీ మొదలు ఆశపడ్డది ఏంటంటే ఆస్తులు అప్పచెప్తున్నారు కదా, కొన్ని విలువైన భూములు అక్కడ బిజినెస్ నడుస్తారు. పాపం దురదృష్టం ఏంటంటే ఈ 11-12 ఏళ్ళుగా ఎల్ఎన్టీకి నష్టాలు రావడానికి ప్రధానమైన కారణం ఒకటి కోవిడ్ వచ్చింది. 2 ఏళ్ళు అట్లా నష్టపోయారు. తర్వాత ఉచిత బస్సు ఒకటి వచ్చింది. ఉచిత బస్సు వచ్చినాక మొదట్లో కొంత ఇబ్బంది అయింది. కానీ తాను పెట్టుబడి పెట్టిన దానికి 4 ఇంతలు వస్తుంది అనుకుంటే డబ్బులు కూడా రావడం లేదు. కానీ మన భారతదేశం అంతా కూడా మీరు బెంగళూరు చూసుకోండి, ఢిల్లీ చూసుకోండి, అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెడుతున్నాయి, ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్బన్ ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది. మన హైదరాబాద్ అంటే ముఖ్య హైదరాబాద్ మెట్రో ఒకటి మాత్రమే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ నడుస్తుంది. కనుక వాడు వెళ్ళిపోతానడం కారణం నష్టాలు వస్తున్నాయి అని చెప్పి చూస్తున్నాం. మన బిజినెస్ విషయం చూసుకుంటే ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది మీకు మెట్రోలు.
ఎవరు కూడా అక్కడ ఆగి తినబడ్డారా తినడమో లేకుండా కొనుక్కోవడం షాపింగ్ చేయరు అక్కడ జనరల్గా. అది అవుద్దా అనుకున్నాను, ముందు ముందు కావచ్చు. కానీ మెట్రోకు నష్టాలు రావడానికి ప్రధానమైన కారణం, నేను బెంగళూరులో ఉన్నాను, 2 నెలల నుంచి బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో 6 కోచులతో నడుస్తున్నాయి, 4 లైన్లు నడుస్తున్నాయి, 6 కోచులు నడుస్తుంటాయి. కానీ వాళ్ళు చూడండి, హైదరాబాద్ మెట్రో ఇంత కిక్కిరిసి ఉండి కూడా రోజు కిక్కిరి 3 డబ్బాలు, ఆ 3 బోగిల్లో సగం బోగి ఇంజన్ పోతుంది. అంటే 2.5 బోగిల్లో మరి ఈ రైలు నడిపితే ఎట్లా? అందుకే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 300 కోట్లు పెడితే ఒక రేఖ, అంటే ఓ 3 బోగిల రైలు వస్తుంది. అటువంటిది అంటే 10 బోగితే 3,000 కోట్ల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా జరిగిపోతాయి కదా. అది అంటే ఎంత వస్తాయంటే 60 రైళ్లు వస్తాయి. దాంట్లో 60 రైళ్లతో నడవచ్చు కదా. 3,000 పక్కన పెట్టండి, 300 కోట్ల రూపాయలు ఒక రేఖ వచ్చిన తర్వాత దాని ట్రిప్స్ చాలా ఉంటాయి కదా. అందుకని చూసుకుంటే ఒక 700-800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొదలైనా సరే కొత్త బోగి తీసుకొచ్చి అప్పచెప్పడం ఒకటి, ఇంజన్లతో సహా అంటే 3 బోగీలే. ఇప్పటికీ ఎందుకు పెంచడం లేదు అర్థమైతే లేదు. బెంగళూరు లాంటి నగరాల్లో, చెన్నై నగరాల్లో 6 బోగీలతో నడుస్తున్న మెట్రో రైలు చూస్తుంటే మన దగ్గర ఇంకా 3 బోగీలతో నడుస్తున్నాయి. అందుకని ఎలాంటి వీటి అన్నిటి వల్ల ఇంత కిక్కిరేసి ఉన్నా నష్టపోతుంది అని కారణం ఏంటంటే దీన్ని తప్పించుకుందాం, దీన్ని బయటపడదాం అనుకుంటున్నారు. ఎలాంటిది బయటకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు మెట్రో వీళ్ళ మీద పడుతుంది, డబ్బులు లేవని నన్ను కోసిన ₹1 లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి దీని నిర్వహణ ఎట్లా ఉంటుందో చూడొచ్చు రేపు పొద్దున. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా సరే బెంగళూరును, ఢిల్లీని, చెన్నైని ఆదర్శం తీసుకొని, ఇతర నగరాలను తీసుకొని మన దగ్గర ఈ బోగీల సంఖ్య పెంచితే కొంత రద్దీ తట్టుకునే అవకాశం ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది కూడా. స్పీడ్ ట్రాన్స్పోర్ట్ లో మెట్రో రైలు ప్రాధాన్యతను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కొత్తగా మెట్రో లైన్లకు కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఏమైనా చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. రాజధానిపై మళ్లీ కుంభవృష్టి. రాత్రి 3 గంటల పాటు ఏకదాటిగా వర్షం, చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి వరద. మియాపూర్ హైవేపై కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు. ముషీరాబాద్లో 15 సెంటీమీటర్లు, మోండా మార్కెట్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం. అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా అధికారులకు సీఎం ఆదేశించినట్టు తెలిసింది. అంటే ప్రకృతి విపత్తు అనుకోవచ్చు అంటారా దీన్ని? విపత్తి ఏం కాదు, కానీ 10 సెంటీమీటర్ల కంటే ఒక గంటలో 10 సెంటీమీటర్లకు ఎక్కువగా కురిస్తే, అప్పుడు వర్షం కురిస్తే క్లౌడ్ బర్స్ట్ అంటాం. క్లౌడ్ బర్స్ట్లు కానీ క్లౌడ్ బర్స్ట్లు వస్తున్నాయి. ఇవాళ అర్బన్ ఫ్లడ్స్ అనే మాట గత 10 ఏళ్ళుగా వినిపిస్తుంది. అర్బన్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయంటే కాంక్రీట్ అగ్నియం పెరగడం, దాంతో పాటు వాతావరణంలో మార్పులు, గ్లోబలైజేషన్ లో భాగంగా మనకు మొత్తం అంతా వాతావరణంలో మార్పులు రావడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది, దాని ద్వారా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే విపత్తుల నిర్వహణ విషయానికి వస్తే మనకి ఏదైతే నీరు పల్లె మెరుగు, నిజం దేవుడు ఎరుగన్న. నిజం దేవుడు ఎరుగుతుందో లేదో తెలియదు, కానీ నీరైతే పల్లాన్ని పోతాయి, మన కళ్ళ ముందు కనపడే సత్యం. కనుక నీళ్లు పోతున్నప్పుడు దానికి అవసరమైన వర్షపు నీటి పారుదలకి ఏమున్నాయి, మురుగునీటి పారుదలకి ఏమున్నాయని చూసుకుంటే ఇప్పటికి కూడా చూస్తున్నాం కదా. ట్రాఫిక్ పోలీసులు ఎట్లా కష్టపడుతున్నారు. నిన్న 3 గంటల్లో మరొకసారి మన విధ్వంసం సృష్టించింది. 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్ల వర్షం అంతా 2-3 గంటల్లో పడ్డది. ఇంతెందుకు గ్రామాల్లో కూడా క్లౌడ్ బర్స్ట్ జరుగుతున్నాయి. చూసినాం మనం, మన కామారెడ్డిలో జరిగింది, నిన్న రామాయంపేటలో జరుగుతుంది. క్లౌడ్ బర్స్ట్ లో 12 సెంటీమీటర్లు, 16, 22 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు ఒక రోజంతా పడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన మానవ తప్పిదం అంటున్నాడు. ఎప్పుడు కూడా ఈ వరదలకు కారణాలు 3 ఉంటాయి. ఒకటేమో ప్రకృతి శాపం. ప్రకృతి శాపం ఎట్లా ఉంది, దాన్ని మనం మార్చలేము, ప్రకృతిని శాసించలేము. కొంతవరకు మనం జాగ్రత్త పడితే ఉంటుంది. రెండోది ఏంటంటే పాలకుల పాపం. ఇది అంతా నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి జరిగిన దానికి పాలకుల పాపం ఎక్కువ ఉందంట. అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముందస్తుగా ఎండాకాలం చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోవడం. చూస్తున్నాం, బండ్ల మీద పడుతున్నారు, లేస్తున్నారు. నిజంగా నిన్నైతే చాలా ఇబ్బంది పడ్డారు హైదరాబాద్. ఎందుకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చే క్రమంలోనే నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన రాత్రి 10-11 అయినా పడుతూనే ఉన్నాయి వర్షాలు, చూస్తున్నాం మనం. కనుక దీని ప్రజల స్వార్థం కూడా కారణం అంటున్నాడు. నాలాలు కబ్జా చేయడం, రోడ్లు కబ్జా చేయడం, రోడ్లు 40 ఫీట్ల రోడ్డు ఉంటే దాన్ని 20 ఫీట్లకు కుదించడం, రకరకాల కార్ల ర్యాంపులు పెట్టుకోవడం, మొత్తం హైట్ లో కట్టుకొని ఆ నీళ్ళన్నీ రోడ్డు మీదకి విడవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకుడు గుంతల అది చాలా కరెక్ట్ అనుకోండి. మీరు ఏ అపార్ట్మెంట్ పడ్డ నీళ్ళు అపార్ట్మెంట్ లోని ఇనికినాయి అనుకోండి, అప్పుడు మీ సమస్య రాదు. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడేమో ఇట్లా బాధపడుతున్నాం, ఎండాకాలంలో నీళ్ళు లేవని బాధపడుతున్నాం, ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకుంటాం. ఈ నీళ్లను ఒడిసిపట్టుకుంటే స్పష్టంగా 2 రకాలుగా సంపులు ఏర్పాటు చేసుకొని వాటిల్లో నీళ్లు ఒడిసిపట్టుకుంటే సంవత్సరం అంతా అపార్ట్మెంట్ లో పడ్డ నీళ్లను సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ పని ప్రభుత్వం చేయాలి. మీరు సంపు కట్టుకుంటే డబ్బులు మేము ఇస్తాం, సబ్సిడీ ఇస్తాం అంటే అపార్ట్మెంట్లలో నీళ్ళన్నీ పోవచ్చు కదా. నాకు హబ్సిగూడలో అపార్ట్మెంట్ ఉంది. నేను సొసైటీ ప్రెసిడెంట్ గా 15 ఏళ్ల క్రితమే నేను ప్రయత్నం చేస్తే ఇవాటికి మాకు నీటి కొరత రాలేదు.
చెప్తున్నాను కదా, మా బిల్డింగ్ మీద పడ్డ ప్రతి చుక్క రోడ్డు మీద పోతుంది. అన్ని మా అపార్ట్మెంట్ లోపల 8 ఫీట్ల వెడల్పు 16 ఫీట్ల పొడుగుతో మేము తీసుకున్నాం. అందులో నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో పాటు అది మనకి ఏమంటారు, మనకు ఇంకుడు గుంత నిర్మించుకున్నాం. అవి మొత్తం నీళ్ళన్నీ భూమిలోకి పోతాయి. 1100 ఫీట్ల ఉన్న బోరు ఇవాళ 300-400 ఫీట్లకే మాకు నీళ్లు అందుతున్నాయి మాకు. అంటే ఇవి ప్రభుత్వాలు చేయాలి, పాలకులు కూడా చేయాలి. దాంతో పాటు ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకుంటే ఇటువంటి కష్టాలు రావు. ఈ పడ్డ నీళ్లు సంవత్సరం అంతా వాడుకోవడానికి హైదరాబాద్ కు ఇంక ఎక్సెస్ అవుతాయి అంటున్నాం. కృష్ణా నుంచో గోదావరి నుంచో నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇంకో వార్త చూద్దామండి. రామ్మోహన్ రావు గారు, గ్రూప్ 1 తీర్పు తప్పుల తడక అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీబీఎస్సీ సింగిల్ జడ్జి ఇచ్చి విపరీతమైన తీర్పు. పరిధి మీరి మైక్రోస్కోపింగ్ విచారణ చేశారు. మేమిచ్చిన ఆధారాలు పరిగణలోకి తీసుకోలేదు. కమిషన్ వాదనల కన్నా ఉద్యోగ సాధనలో విఫలమైన అభ్యర్థుల వాదనలే నమ్మారని కూడా వెల్లడి అని ఒక వార్త చూస్తున్నాం. అంటే గ్రూప్ 1కి సంబంధించి తీర్పు, హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎలా చూడొచ్చు అంటారు? ఇది సింగిల్ జడ్జి ముందు విపరీతమైన తీర్పు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. రామ్మోహన్ రావు గారు, దీనికి మీ విశ్లేషణ ఏంటి? గ్రూప్ 1 పోస్టుల విషయంలో గతంలో ఇదే జరిగింది. అంటే పేపర్ లీకేజ్ అయిందని చెప్పి దాని మీద స్టే వచ్చింది. అది మాకు రద్దు అయిపోయింది. మళ్ళీ నిర్వహించమన్నారు, మెయిన్స్ నిర్వహించమన్నారు. సుమారు 35,000 మంది పరీక్షలు రాస్తే 562 మందికి ఉద్యోగం వచ్చింది. దానిలో కొన్ని అభ్యంతరాలు ఏమున్నాయి అంటే, ఒకే కాలేజీ నుంచి, ఉదాహరణకు కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి ఎక్కువ 70 మంది సెలెక్ట్ అయ్యారు. అక్కడ రాసిన సంఖ్య చెప్తారు, 1900 మంది రాశారు. అక్కడ 1900 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారు. అందులో 70 మందికి వచ్చింది. అది కూడా కరెక్ట్ కాదు, అంతమందికి ఒకే కాలేజీలు రావద్దు. దాంతో పాటు కొన్ని తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దాంతో పాటు కొందరికి మనకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అన్యాయం జరిగిన విషయం. ఇవన్నీ ఊహాజన ప్రశ్న. అంటే ఏ వర్గానికి ఎంత వచ్చింది అనే దాని మీద కోర్టు కసరత్తు చేసినా కూడా వాళ్ళు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసిన దానిలో కొంత వాస్తవం ఏంటంటే, అవినీతి ఆరోపణలు ఎక్కడ చేయలేదు ఆ తీర్పులో, మొన్నటి దానిలో. రెండోది ఏమన్నదంటే, పేపర్ మళ్ళీ పరీక్ష నిర్వహణ కంటే మొదలు ఒక సూచన చేసింది దాన్ని కోర్టు. ఏమనంటే, సింగిల్ బెంచ్ తీర్పు అది మనకు వాళ్ళు రీవాల్యుయేషన్ చేయమన్నారు. కానీ చట్టంలో రీవాల్యుయేషన్ లేదు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఎక్కడ టీజీపీఎస్ చట్టంలో రీవాల్యుయేషన్ లేదు. రీవాల్యుయేషన్ చేయకపోతే ఏం చేయాలి? ఇటు పక్కన తప్పనిసరి మళ్ళీ మెయిన్స్ మళ్ళీ పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అంటే నోటికాడ బుక్ ఎత్తగొట్టారు మాకు అనేమో వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళు 35,000 మంది ఉంది కనుక ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే, నిరుద్యోగుల భుజాల మీద తుపాకులు పెట్టుకొని ఈ పరీక్ష పేరు కావాలి, ఈ పరీక్షలు జరగవద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు, ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మళ్ళీ బదనాం చేయొచ్చు అని ప్రతిపక్షము, కాదు ఏదైనా ఇచ్చుదామని వీళ్ళు అంటున్నారు. ఈ రెండింటి మధ్యన ఏమవుతుందంటే, 35,000 మంది ఓట్లు ఎక్కువ కదా, కనుక ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది, 35,000 మంది దిక్కే మద్దతు చేస్తుంది. ఇంకొక మాట, ఇందులో మరొక వివాదం కూడా వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అభ్యర్థులందరూ, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. మన కేటీఆర్ గారు మొన్న సభలో మాట్లాడుతూ, ఒక్కొక్క ఉద్యోగాన్ని 3 కోట్లు తీసుకున్నారు, 300 కోట్ల కుంభకోణం జరిగింది అన్నాడు. కనుక ఈ 300 కోట్ల కుంభకోణానికి ఆధారం లేదు కదా. దానివల్ల ఏమంటున్నారు, మేము పేదలము, అనాథలము, ఆ పిల్లలు ఉన్నారు, ఇటువంటి వాళ్ళ 3 కోట్లు ఇచ్చి ఉద్యోగం 3 కోట్లే ఉంటూ వ్యాపారం చేసుకునే వాళ్ళం కదా అని వాళ్ళు అంటున్నారు. అందుకని ఈ విషయంలో డివిజన్ బెంచ్ అప్పీల్ చేస్తారు అనుకున్నదే చేశారు. తర్వాత డివిజన్ బెంచ్ ఏం తీర్పిస్తుంది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే మెరసి ఇప్పటికెంతలో ఉద్యోగాలు రావు. 2-3 ఏళ్ల దాకా ఈ కోర్టు కేసులు నడుస్తూనే ఉంటాయి. మన నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఫస్ట్ సెషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.